హే హాయ్ గైస్, వెల్కమ్ టు గుల్టే ప్రో. ఈరోజు 3 సినిమాలు చూడడం జరిగింది. ఆమిర్ ఖాన్స్ సితారే జమీన్ పర్, పిక్సార్ యానిమేటెడ్ ఫిల్మ్ ఎలియో అండ్ డానీ బాయిల్స్ 28 years later, which is the third film in the post-apocalyptic zombie thriller franchise. One by one ga vasta. I'll start with Sitare Zameen Par because that's the last film I watched. It's an official remake of a Spanish film named Champions. It's a quintessential Amir Khan film. And Amir Khan cinemalu మనం లాస్ట్ ఒక 20 yearsలో వీ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ అన్ ఆమిర్ ఖాన్ ఫిల్మ్ కదా, ఎలా ఉంటుంది అని చెప్పి ఒక మంచి సోషల్ పాయింట్ ఒకటి తీసుకొని ఒక సరదాగా స్క్రీన్ ప్లే, మెమరబుల్ క్యారెక్టర్స్తో కొంచెం ఎమోషనల్ ఎండింగ్, ఒక ఓవరాల్ ఒక ఫీల్ గుడ్, ఒక సాటిస్ఫైయింగ్ సినిమా ఫీలింగ్ కలిగించేటట్టు this is exactly like that. మీరు ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్ is literally the summary of the film, but like I said, it's a very likable film. The actors, ఆ బాస్కెట్బాల్ టీమ్ ఏదైతే ఉంటుందో they're all they belong to the spectrum. ఆ క్యారెక్టర్స్ని డీల్ చేసిన విధానం చాలా బాగుంటుంది. అంటే ఏదో ఇప్పుడు వాళ్ళని చూసి మీరు పిటీగా ఫీల్ అవ్వాలి, పాపం అనాలి, అనిపించాలి, జాలి పడాలి అన్నట్టు ఉండదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు హీరోలు. దే ఆర్ సో ఫుల్ ఆఫ్ లైఫ్. సినిమా చెప్పే విషయం కూడా అదే. మన క్యారెక్టర్, ఆమిర్ ఖాన్ ప్లే చేసిన క్యారెక్టర్ గుల్షన్ అరోడా, ఇట్ ఈస్ అబౌట్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. అతను ఎంత ఒక ఈగోయిస్టిక్గా, చాలా అన్లైకబుల్ క్యారెక్టర్ అది. ఎప్పుడు ఎజిటేటెడ్గా, చాలా చికాక్గా ఉండే ఒక క్యారెక్టర్. అతని ట్రాన్స్ఫర్మేషన్ ఈ పిల్లలతో వీళ్ళతో జర్నీ జరిగేటప్పుడు హౌ డస్ హీ చేంజ్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఇండివిజువల్ అనేదే సితారే జమీన్ పర్. అండ్ ఆ జర్నీని చాలా బాగానే క్యాప్చర్ చేస్తుంది. కొన్ని చోట్ల జెనరిక్ మూమెంట్స్ అనిపిస్తాయి, కానీ చాలా మంచి మూమెంట్స్ కూడా ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అన్ని మెమరబుల్ క్యారెక్టర్స్, అండ్ యూ లాఫ్ విత్ దెమ్, యూ డూ క్రై విత్ దెమ్. నాకు టువర్డ్స్ ది ఎండ్ అండ్ ఇంటర్వెల్లో కొన్ని చోట్ల టీయర్స్ వచ్చాయి. వెరీ హార్డ్ టు డిస్లైక్, బట్ నాకు ఎందుకు ఇంకా కొంచెం డీప్గా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు అనిపించింది. అంటే ఒక బ్యూటిఫుల్ సీన్ ఉంటుంది అనమాట. ఆమిర్ ఖాన్ ఒక బాస్కెట్బాల్ కోచ్ కదా, ఆ బాస్కెట్బాల్ టీమ్ని, ఆ టీంలో ఒక పార్ట్ అయిన ఒక సర్దార్జీ, ఆయన ఒక్కొక్కరి గురించి ఇతనికి ఆమిర్కి చెప్తారనమాట. లైక్ ఈ గుడ్డు అనేవాడు ఇలా ఉంటాడు, గోలు అనేవాడు ఇలా ఉంటాడు, కురేషి ఇలా ఉంటాడు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్పి. నాకు ఎందుకో దాని మీద ఇంకొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీస్ యాంగిల్ ఒకటి ఉంటుంది అనమాట. అదొక డైలాగ్లో చెప్పేసి అయిపోద్ది అనమాట. అంటే ఇలాగా ఇంటలెక్చువలీ డిజేబుల్డ్ ఆర్ ఛాలెంజ్డ్ ఆర్ స్పెషల్ కిడ్స్ ఉన్న ఫ్యామిలీస్, వాళ్ళకి అది పాపం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది కదా ఆ ఫ్యామిలీస్కి. అంటే ఆ సర్దార్జీ ఆయన చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఒకటి ఇస్తారు. బట్ అది డైలాగ్ కిందనే ఉండకుండా ఐ విష్ దట్ వాజ్ ఎ సీన్. అవునుంటే ఇంకా మూమెంట్స్ స్ట్రాంగ్గా ల్యాండ్ అయి ఉండేవి కదా, ఇంకా ఒక డీపర్ అవుట్లుక్ దొరుకుండేది కదా అనిపించింది. బట్ దట్ బీయింగ్ సెడ్, నో మేజర్ కంప్లైంట్స్. వెరీ స్వీట్ ఫిల్మ్, వెరీ హ్యాపీ ఫిల్మ్ that in a way teaches life without actually being very preachy. So like I said, hard to dislike this film. అంటే అంతే. అండ్ ఇదే కోవకి చెందిన ఇంకొక సినిమా పిక్సార్స్ ఎలియో. అది కూడా పిక్సార్ ఫిల్మ్ అంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. See, now I'm thinking maybe these movements are manufactured. ఆమిర్ ఖాన్ కానివ్వచ్చు, లేకపోతే పిక్సార్ కానివ్వచ్చు, దే నో ద ఫార్ములా. రెండు ఫార్ములాయిక్ ఫిల్మ్సే. బట్ విషయం ఏంటంటే ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని దే ఆర్ ఏబుల్ టు టచ్ యూ. అందుకే ఐఎమ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హౌ ఏదో జనరిక్ ఉన్నాయని దాన్ని కంప్లైంట్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే ది ఫిల్మ్స్ ఆర్ ఇంపాక్టింగ్. ఎలియో కూడా మీరు పిక్సార్ ఫిల్మ్స్ చూస్తుంటే, మీరు పిక్సార్ ఫిల్మ్స్ని ఇష్టపడే వాళ్ళైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలా అని చెప్పి ఇట్స్ నాట్ అ టాప్ టియర్ పిక్సార్ ఫిల్మ్, నాట్ ద బెస్ట్ వన్, ఫార్ ఫ్రమ్ ద బెస్ట్ వన్స్. ఆ మ్యాజిక్ అనేది కొంచెం తగ్గినప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఒక చిన్న పిల్లాడు, అతనికి ఎర్త్ని వదిలేసి వెళ్ళిపోవాలనే ఒక కోరిక అనమాట. ఎర్త్ మీద ఉండే వాళ్ళు ఎవరు నన్ను ఇష్టపడట్లేదు, దెర్ ఈస్ నో బడీ ఫర్ మీ, సో ఐ హోప్ ఏలియన్స్ కమ్ అండ్ గెట్ మీ, ఐ వాంట్ టు లీవ్ ఎర్త్ అనుకునే ఒక చిన్న పిల్లాడికి యాక్చువల్లీ ఏలియన్స్తో కాంటాక్ట్ జరిగితే దానికి ఫాలో అప్ అయ్యే అడ్వెంచర్, ఆ హోల్ ఒక ఇంటర్ గెలాక్టిక్ స్పేస్లో జరిగే ఒక ఫ్యాంటసీ చాలా క్యూట్గా ఉంటుంది. చాలా చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యానిమేషన్ ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ వాళ్ళు చాలా క్లెవర్గా ప్లేస్ చేసిన సెటప్స్, పే ఆఫ్స్, ఏదో ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా మనం ఎక్స్పెక్ట్ చేయని చోట పే ఆఫ్లు రావడము, అవన్నీ కూడా చాలా రివార్డింగ్గా ఉంటాయి. జనరలీ పిక్సార్ ఫిల్మ్స్ ఆల్సో టెండ్ టు be very emotional, especially the endings. అది లాస్ట్ 5-6 yearsలో బాగా తగ్గింది. ఐ థింక్ కోకో వాజ్ ద లాస్ట్ పిక్సార్ ఫిల్మ్ that really moved me. Like I remember crying in the theater క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది, రిమెంబర్ మీ అని చెప్పి. ఆ సాంగ్ వచ్చినప్పుడు ఐ జెన్యూన్లీ టీయర్డ్ అప్. దాని తర్వాత ఐ డోంట్ థింక్
any Pixar film moved me as much. This one also doesn't move you that much, but okay, it's warm, it's comforting. మాట్లాడుకున్నట్టే వాళ్ళు ఫార్ములాని క్రాక్ చేసేసారు అండ్ థ్యాంక్ఫుల్లీ దాన్ని నీట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలియో ఈజ్ ఆల్సో వెరీ ఎంజాయబుల్ ఫిల్మ్, పిల్లలకు మాత్రమే కాదు పెద్దోళ్ళకి కూడా. బట్ యా, ఒక ఇన్సైడ్ అవుట్లోని కాంప్లెక్సిటీయో లేకపోతే ఒక ఆన్వర్డ్లోని ఒక ఒక హెవీ థీమ్ అంతా స్ట్రాంగ్గా ఉంటాయంటే ఉండవు. బట్ ఐ డిడ్ హ్యావ్ గుడ్ టైమ్ వాచింగ్ ద ఫిల్మ్. ఇక లాస్ట్ వన్, దిస్ ఈస్ ద గ్రిమ్ వన్, 28 years later, directed by Danny Boyle and written by Alex Garland. Like the first two films, 28 days later and 28 weeks later, దీంట్లో కూడా అట్మాస్ఫియర్ అనేది చాలా క్రీపీగా ఉంటుంది. ఆ థ్రెట్ ఒకటి ఏ సైడ్ నుంచి ఇప్పుడు జాంబీస్ వచ్చి అటాక్ చేసేస్తారో అనే ఒక ఫీలింగ్ కంటిన్యూస్గా ఉంటుంది. సో యూ ఆర్ ఆల్వేస్ టెన్స్డ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. నాకు నిజంగా సర్ప్రైజ్ చేసిన విషయం ఏంటంటే ఈ సినిమాలో థర్డ్ యాక్ట్, ఫైనల్ యాక్ట్కి వచ్చేసరికి ఒక వేరే జోన్లోకి వెళ్ళిపోద్ది మూవీ. ఈ హోల్ జాంబీస్, ఈ పోస్ట్ అపాకలిప్టిక్ వరల్డ్, ఇది ఎక్కడో ఒక చోట దిస్ హ్యాస్ బికమ్ ఒక ఫెటీగ్ అయితే వచ్చేసింది. బికాస్ ఏం చేయగలుగుతారు ఇంతకంటే క్రియేటివ్గా, ఏం చేయగలుగుతారు? మేబీ జాంబీస్ ఎంత స్కేరీగా ఉన్నాయి దాన్ని మీరు డోస్ పెంచగలుగుతారేమో, లేకపోతే జాంబీస్ ఎంత క్రూరంగా మనుషుల్ని చంపేస్తున్నాయి, మనుషుల మీద పడి రక్కేసి ఎట్లా కొరికేస్తున్నాయి తినేసే అనేది, మేబీ యూ కెన్ ఇంక్రీజ్ ద డోసేజ్ ఆఫ్ ద వైలెన్స్, బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ద సేమ్. సో ఈ సినిమా దాని నుంచి బయటకు వచ్చి ఫస్ట్ 2/3 ఏవైతే ఉంటుందో అది కంప్లీట్గా ఈ జాంబీ థ్రెట్, ఈ వైలెన్స్, హంటింగ్, చేసింగ్ దాన్ని పెట్టుకుని లాస్ట్ ఒక 30 minutes ఇట్ బికమ్స్ వెరీ టెండర్. ఇట్ ఆస్క్స్ యూ టు కామ్ డౌన్. అది నిజంగానే నాకు చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆఫ్టర్ వన్ పాయింట్ ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత క్రీపీగా ఉన్నా, అట్మాస్ఫియర్, మూడ్ అనేది ఇట్ బికమ్స్ రెపిటేటివ్. ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేసి కొంచెం బ్రీత్ చేయరా, కొంచెం ప్రశాంతంగా ఉండు కొంచెంసేపు అని వదలడం, ఐ లైక్డ్ ఇట్. అండ్ యా, నాకు ఈ క్లిఫ్ హ్యాంగర్ ఎండింగ్స్, నెక్స్ట్ ఇంకొక సీక్వెల్ రాబోతుంది దానికి సెటప్ చేయడం, అవి నాకు నచ్చవు. అప్పటికీ ఈ సినిమా నాకు అట్లీస్ట్ ఒక లెవెల్లో ఒక ఎమోషనల్ క్లోజర్ అయితే ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ద నెక్స్ట్ 2 films. Already apparently next film is already shot and they have the third film also in discussions, so they can close the trilogy. But nijanga nanu adite I'm not very excited for what's next. ఎందుకంటే I'm happy with this. నాకు ఇందులోనే ఒక క్లోజర్ లాంటిది ఒకటి దొరికేసింది. Do I care that much to know where this character Spike is going to go అంటే no. బట్ చూస్తున్నంతసేపు I was invested. That's it from this review roundup. Do subscribe to Gulte Pro for more reviews and interviews. Thank you.